Welcome to our channel MPC Foundation Academy. In this video we will discuss about the acids, bases and salts, third chapter, subject to physical science, 10th class. In last video we discussed some chemical properties of the metal, some chemical properties of the acids and bases. In this video also we will discuss remaining chemical properties. మనము లాస్ట్ వీడియోలో యాసిడ్స్ మరియు బేసెస్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ని మరియు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది చూడడం జరిగింది. ఈ వీడియోలో మనము రిమైనింగ్ కెమికల్ ప్రాపర్టీస్ని గురించి మనము చూద్దాం. ఇక్కడ చూడండి, మెటల్ ఆక్సైడ్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్ టు గివ్ సాల్ట్ అండ్ వాటర్. వెన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ reacts with acids, it gives salt and water. This is nothing but ikkada metal oxides అనేటివి ఆమ్లాలతో చర్య జరిపి అంటే యాసిడ్తో రియాక్షన్ జరిపి మనకు ప్రోడక్ట్స్గా సాల్ట్ మరియు వాటర్ అనేది ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాపర్ ఆక్సైడ్, క్యూప్రిక్ ఆక్సైడ్ అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్షన్ జరిపి మనకు క్యూప్రిక్ క్లోరైడ్ మరియు వాటర్ని విడుదల చేస్తుంది. అకార్డింగ్ టు దిస్ రియాక్షన్, కాపర్ ఆక్సైడ్ మీన్స్ క్యూప్రిక్ ఆక్సైడ్ రియాక్ట్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ ఇట్స్ గివ్స్ ద ప్రొడక్ట్స్ క్యూప్రిక్ క్లోరైడ్ అండ్ వాటర్. ఇక్కడ మెటల్ ఆక్సైడ్స్ అనేటివి మనకి బేసిక్ నేచర్ని కలిగి ఉంటాయి. అంటే మెటల్ ఆక్సైడ్స్ అని క్షారధర్మాలను కలిగి ఉంటాయని మనము ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, దిస్ ఇస్ ద థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వెళ్దాం. నాన్ మెటల్ ఆక్సైడ్స్ రియాక్ట్ విత్ బేసెస్. నాన్ మెటల్ ఆక్సైడ్స్ రియాక్ట్ విత్ బేసెస్ అండ్ ఇట్స్ గివ్స్ సాల్ట్ అండ్ వాటర్. in the third reaction, metal oxide react with acids. In fourth reaction, non-metal oxides are react with bases. It gives salt and water. For example, here calcium hydroxide is a base. Calcium hydroxide is what here? Base. Carbon dioxide is the non-metal oxide. And it gives calcium carbonate, CaCO3, calcium carbonate and water. ఇక్కడ నాన్ మెటల్ ఆక్సైడ్స్ అనేటివి బేసెస్ క్షారాలతో చర్య జరిపి మనకి సాల్ట్ మరియు వాటర్ని ఇస్తాయి. ఎగ్జాంపుల్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH టేకెన్ ట్వైస్ అనేది ఒక క్షారము, ఒక బేసు. ఇది నాన్ మెటల్ ఆక్సైడ్ అనేటువంటి కార్బన్ డైఆక్సైడ్తో, కార్బన్ నాన్ మెటల్ కాబట్టి నాన్ మెటల్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్తో రియాక్షన్ జరిపి మనకు ఇక్కడ ఒక సాల్ట్, కాల్షియం కార్బోనేట్ అనేటువంటి ఒక సాల్ట్ మరియు వాటర్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ నాన్ మెటల్ ఆక్సైడ్స్ అనేటివి మనకి యాసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి, అంటే ఆమ్ల ధర్మాలను కలిగి ఉంటాయి. మనం వీటిని మళ్ళొకసారి ఇక్కడ చూద్దాం. మెటల్ ఆక్సైడ్స్ యాసిడ్తో రియాక్షన్ జరిపి మనకి సాల్ట్ను ప్లస్ వాటర్ని ఇస్తాయి. మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం ఇక్కడ? క్యూప్రిక్ ఆక్సైడ్, కాపర్ ఆక్సైడ్ క్యూప్రిక్ ఆక్సైడ్ ప్లస్ HCl. ఇది రియాక్షన్ జరిపి మనకు క్యూప్రిక్ క్లోరైడ్ అనేటువంటి ఒక సాల్ట్ని మరియు వాటర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ క్యూప్రిక్ ఆక్సైడ్ అనేది మెటల్ ఆక్సైడ్. ఇది జనరల్గా మెటల్ ఆక్సైడ్స్ అనేటివి బేసిక్ నేచర్ని కలిగి ఉంటాయని చెప్పొచ్చు. నెక్స్ట్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ కూడా చూసినాం కదా మనం. నాన్ మెటల్ ఆక్సైడ్స్ మనకి బేస్తో చర్య జరిపి, క్షారంతో చర్య జరిపి ఇక్కడ సాల్ట్ ప్లస్ వాటర్ను
ఇస్తుంది. నాన్ మెటల్ ఆక్సైడ్స్ ప్లస్ బేస్ మనకి ఏమి ఇస్తుంది, సాల్ట్ ప్లస్ వాటర్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మనము కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఒక బేసు. కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే ఒక బేసు CaOH టేకెన్ ట్వైస్. ఇది దేంతో జరపాలి, నాన్ మెటల్ ఆక్సైడ్తో చర్య జరిపి, అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక నాన్ మెటల్ ఆక్సైడ్. దీంతో చర్య జరపడం వల్ల మనకి ఒక కాల్షియం కార్బోనేట్ అనేటువంటి ఒక సాల్ట్ మరియు వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఈ నాన్ మెటల్ ఆక్సైడ్ అనేది మనకి నాన్ మెటల్ ఆక్సైడ్ జనరల్గా మనకు అసిడిక్ నేచర్ని కలిగి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం నెక్స్ట్ రియాక్షన్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ద రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ బేస్ టు గివ్ సాల్ట్ అండ్ వాటర్. జనరల్లీ యాసిడ్స్ ఆర్ రియాక్ట్స్ విత్ బేస్. ఇన్ దట్ రియాక్షన్ ద products are salt and water. This reaction is known as neutralization reaction. జనరల్గా యాసిడ్స్ అనేటివి, ఆమ్లాలు అనేటివి క్షారాలతో చర్య జరిపి మనకు సాల్ట్, లవణాలను మరియు వాటర్ని రిలీజ్ చేస్తుంది. ఇట్లాంటి చర్యల్ని మనం ఏమనాలి, న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అని చెప్తాము. దీన్ని తటస్థీకరణ చర్య అని చెప్తాం మనం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ వాటర్. యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ వాటర్. ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్లో సోడియం హైడ్రాక్సైడ్ అంటే NaOH. సోడియం హైడ్రాక్సైడ్ అనేది HClతో హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్షన్లో పాల్గొని మనకి NaCl కామన్ సాల్ట్ మరియు వాటర్ని రిలీజ్ చేస్తుంది. ఇక్కడ ఒక యాసిడ్ అనేది ఒక బేస్తో రియాక్షన్ జరిపి ఇక్కడ NaOH అనేది ఒక బేసు, HCl అనేది ఒక యాసిడ్, NaCl అనేది ఒక సాల్ట్. In this reaction, acid and base both are reacts with each other and it gives salt and water. Acids have H plus ions in them. Acids అనేటివి H plus అయాన్లని కలిగి ఉంటాయి. H plus అయాన్స్ని కలిగి ఉంటాయి. బేసెస్ అనేది OH మైనస్ అయాన్స్ని, హైడ్రాక్సిల్ అయాన్స్ని కలిగి ఉంటాయి. యాసిడ్స్ అనేటివి H plus అయాన్స్ని కలిగి ఉంటాయి. యాసిడ్స్ హ్యావ్ H plus అయాన్స్ ఇన్ దెమ్. బేసెస్ హ్యావ్ OH మైనస్ అయాన్స్ ఇన్ దెమ్. ఇక్కడ యాసిడ్స్ ప్రొడ్యూస్ H plus అయాన్స్ ఓన్లీ ఇన్ aqueous solution. యాసిడ్స్ ప్రొడ్యూస్ H plus అయాన్స్ ఓన్లీ ఇన్ aqueous solution. ఇక్కడ aqueous solution అంటే నీటి ద్రావణం లేదా జల ద్రావణంలో యాసిడ్స్ అనేటివి H plus అయాన్స్ని మనకి విడుదలైతే చేస్తాయి. యాసిడ్స్ ప్రొడ్యూస్ H plus అయాన్స్ ఓన్లీ ఇన్ aqueous solutions. సొల్యూషన్స్లో యాసిడ్స్ అనేటివి H plus అయాన్స్ని విడుదల చేస్తాయి. ఒకసారి మళ్ళీ చూద్దాం మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్ని. యాసిడ్స్ plus base, acid plus base is gives rise to salt plus water. This reaction is known as neutralization reaction. Me example, see here NaOH is the base, plus HCl is acid. It gives rise to NaCl, salt plus water. In this reaction, sodium hydroxide is a base. It reacts with hydrochloric acid HCl and it gives NaCl, sodium chloride, salt and water. This is the neutralization reaction. Generally,
acids have H plus ions, means H3O plus ions. Next we will learn. Next bases OH minus ions. Here acids have the H plus ions, bases have OH minus ions. ఇక్కడ ఆమ్లాలు అనేటివి మనకి H ప్లస్ అయాన్లని మరియు క్షారాలు అనేటివి OH మైనస్ అయాన్లని కలిగి ఉంటాయి. ఒక యాసిడ్ అనేది ఒక బేస్తో చర్య జరిపి మనకి సాల్ట్ని ఇచ్చేటువంటి రియాక్షన్ని మనం ఏమనాలి, తటస్థీకరణ చర్య అని చెప్తాం. ఏ చర్య అని చెప్తాం? తటస్థీకరణ చర్యగా మనము చెప్తాం. నెక్స్ట్ మేకింగ్ డైల్యూట్ యాసిడ్స్. మేకింగ్ డైల్యూట్ యాసిడ్స్. ఇక్కడ డైల్యూట్ యాసిడ్స్ని మనం ఎట్లా తయారు చేయాలి? డైల్యూట్ అంటే టు డిక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్స్. ఓకే, డిక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్స్ ఇది కాల్డ్ డైల్యూట్ యాసిడ్స్. అంటే యాసిడ్ యొక్క గాఢతను, కాన్సన్ట్రేషన్ను తగ్గించే ప్రక్రియను డైల్యూట్ చేయడం అని చెప్తాము. మరి యాసిడ్ను డైల్యూట్ చేయాలంటే దానికి ఏం కలిపాలి? జనరల్గా వాటర్ని యాడ్ చేస్తాం. ఓకే, బై యాడింగ్ ద వాటర్ వీ కెన్ డైల్యూట్ ద యాసిడ్స్. మరి ఎట్లా వాటర్ని కలపాలి? ఇష్టం ఉన్నట్టు కలపాలా వద్దా అనేది ఇక్కడ మనకు అవసరం. చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ డిజాల్వింగ్ ఎన్ యాసిడ్ ఆర్ బేస్. ద ప్రాసెస్ ఆఫ్ డిజాల్వింగ్ ఎన్ యాసిడ్ ఆర్ base in water is called exothermic process. See here in second lesson only I told exothermic means when reaction takes place, in that reaction, after reaction heat energy will be liberated, released. Heat energy will be liberated or released. See here exothermic reaction means, exothermic reaction is nothing but heat released. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? ద ప్రాసెస్ ఆఫ్ డిజాల్వింగ్ ఎన్ యాసిడ్స్. యాసిడ్ను కానీ బేస్ని కానీ నీళ్ళల్లో, వాటర్లో డిజాల్వ్ చేసేటువంటి ప్రక్రియ జనరల్గా ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని చెప్తున్నాడు. అంటే అటువంటి రియాక్షన్స్లో మనకి జనరల్గా హీట్ అనేది ఏమవుతుంది? విడుదలవుతుంది. మరి హీట్ విడుదలవుతున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే జాగ్రత్తగా ఈ ప్రాసెస్ని చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. ద యాసిడ్ మస్ట్ ఆల్వేస్ బి యాడెడ్ స్లోలీ టు వాటర్ విత్ కాన్స్టాంట్ స్టిర్రింగ్. హియర్ when we are doing the dilute acids, we have to do first of all the acid must always be added slowly. Acid must always be added slowly to water. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనం ఎప్పుడైనా యాసిడ్స్ని డైల్యూట్ చేసే ప్రక్రియలో యాసిడ్ని మనము కొంచెము మెల్లిమెల్లిగా చాలా స్లోగా వాటర్కి యాడ్ చేయాలి. అండ్ కాన్స్టెంట్ స్టిర్రింగ్ అంటే కలుపుతూ కొంచెం మనమే యాసిడ్ని వాటర్కి యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాటర్, దీనికి మనం ఏం చేయాలి? యాసిడ్ని యాడ్ చేయాలి. ఎట్లా? స్లోగా. ఓకేనా? ఇఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు ఏ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్, ఒకవేళ అట్లా కాకుండా మనము వాటర్నే కనుక యాసిడ్కి యాడ్ చేస్తే అప్పుడు హీట్ అనేది ఎక్కువ మొత్తంలో జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హీట్ జనరేటెడ్ మే కాజ్ ద మిక్చర్ టు స్ప్లాష్ అవుట్ అండ్ కాజ్ బర్న్స్. అక్కడ ఏమవుతుంది? అది ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ కాబట్టి ఎప్పుడైనా కూడా వాటర్ని కనుక మనము యాసిడ్కి కాన్సన్ట్రేషన్ కనుక యాసిడ్కి యాడ్ చేస్తే హీట్ అనేది ఎక్కువ మొత్తంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరియు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అనేవి బర్న్ కావడానికి కూడా అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎప్పుడు కూడా వాటర్ని కాన్సన్ట్రేషన్ యాసిడ్కి యాడ్ చేయకూడదు. మరి ఎలా చేయాలి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి? వాటర్కి, ఇది వాటర్,
వాటర్కి మనం దేన్ని యాడ్ చేయాలి, యాసిడ్ కానీ బేస్ కానీ ఎట్లా యాడ్ చేయాలి, స్లోగా యాడ్ చేయాలి, స్లోగా విత్ స్టిర్రింగ్ అంటే కలుపుకుంటూ యాడ్ చేయాలి. ఇది రైట్ ప్రాసెస్. అంతేగాని యాసిడ్కి వాటర్ని ఎట్టి పరిస్థితుల్లో యాడ్ చేయొద్దు. రెండు ఒకటేనా అంటే కాదు, ఓకేనా. వాటర్కి కొంచెం కొంచెం యాసిడ్ని యాడ్ చేయాలి స్లోగా, ఇది రైట్. కానీ యాసిడ్కు వాటర్ని ఎట్టి పరిస్థితుల్లో యాడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనే విషయాన్ని మనము ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఎందుకంటే ఇక్కడ డైల్యూట్ యాసిడ్స్ మీన్స్ యాడింగ్ వాటర్, డిజాల్వింగ్ an యాసిడ్ ఆర్ బేస్ ఇన్ వాటర్ ఈజ్ ఎన్ ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. అంటే ఇక్కడ బేస్ని కానీ యాసిడ్ని కానీ వాటర్లో డిజాల్వ్ చేసేటువంటి రియాక్షన్ అనేది ఉష్ణమోచక చర్య, అంటే ఉష్ణము విడుదలయ్యేటువంటి చర్య. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటర్ని తీసుకొచ్చి వాటర్ని యాసిడ్స్ కానీ బేసిడ్కి కానీ యాడ్ చేయకూడదు. మరేం చేయాలి, యాసిడ్ని కానీ బేస్ కానీ వాటర్కి యాడ్ చేయాలి, అది కూడా స్లోగా కలుపుకుంటూ యాడ్ చేయాలి.